జర్మనీ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ నేషన్స్లో ఒకటి. అలాగే అమెరికా, చైనాల తర్వాత మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. BMW, ఆడి, బెంజ్, అలాగే బోష్ ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అనేక కంపెనీలు జర్మనీలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం జర్మన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. జర్మనీ దేశం ఆర్థికంగా మరియు రాజకీయంగా ఎన్నో సమస్యలను, కష్టాలను ఎదుర్కొంటుంది. దీనంతటికీ కారణం ఒకే ఒక్కడు, ఆయనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. Recession and a deadlocked government is the German economy going down the drain. It looks like 2024 might be a challenging year for the German economy. Germany's slowing economy can have significant ripple effects on the finances of the European Union. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీపై మిగిలిన ప్రపంచ దేశాలు అనేకమైన శాంక్షన్స్ విధించాయి. జర్మనీ మిగిలిన ప్రపంచానికి కొన్ని $1 బిలియన్ ఫైన్ కట్టాల్సి వచ్చింది. జర్మనీలో ఒక ఆహారం కొరత తీవ్రంగా ఏర్పడింది. అలాగే ఒక చిన్న బన్నుముక్క ఖరీదు $1 మిలియన్ చేరుకుంది. జర్మన్ కరెన్సీ యొక్క వాల్యూ బాగా తగ్గిపోయింది. అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోయింది. ఆహార కొరత ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో జర్మనీ తీసుకున్న నిర్ణయాలు ఆ దేశం యొక్క ఎకానమీని చాలా పైకి లేపాయి. ఎన్నో రకాలైనటువంటి కంపెనీస్, కార్లు మరియు మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో జర్మనీ దూసుకుపోయింది. 1989లో ఏదైతే బెర్లిన్ వాల్ను పగలగొట్టి వెస్ట్ జర్మనీ మరియు ఈస్ట్ జర్మనీ రెండు కలిసిపోయిన తర్వాత కూడా జర్మనీ యొక్క ఎకానమీ దూసుకుపోయింది. అలాంటి జర్మనీ ఎకానమీకి తొలి దెబ్బ కరోనా రూపంలో తగింది. కానీ అసలు దెబ్బ మాత్రం రష్యా చేతిలోనే పడింది. ఎందుకంటే రష్యా మరియు యుక్రెయిన్ యొక్క వారు జర్మనీకి ప్రాణ సంకటంగా మారిపోయింది. ఈ వార్ని అందరూ వ్యతిరేకించారు. సో అందరితో పాటే జర్మనీ కూడా వ్యతిరేకించింది. కానీ ఈ యుద్ధం వల్ల ఎక్కువగా నష్టపోయింది మాత్రం జర్మనీయే. జర్మనీ తన ఎనర్జీ అవసరాల కోసం రష్యాపైనే ఎక్కువగా ఆధారపడింది. రష్యా నుంచి న్యాచురల్ గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్ని జర్మనీ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఎనర్జీ సప్లైస్ జర్మన్ దేశం యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందులోనూ జర్మనీకి రష్యా నుంచి వచ్చే ఆయిల్ చవకగా లభిస్తుంది. రష్యా నుండి జర్మనీకి డైరెక్ట్గా ఒక పైప్ లైన్ వేయడం కూడా జరిగింది. కానీ ఏదైతే యుక్రెయిన్ మరియు రష్యా యుద్ధం తర్వాత జర్మనీ మరియు యూరోపియన్ దేశాల శాంక్షన్ విధించడంతో పుతిన్ గారు జర్మనీకి ఎనర్జీ సప్లైని ఆపేశారు. ఎప్పుడైతే రష్యా నుంచి ఎనర్జీ సప్లై రావడం ఆగిపోయిందో అప్పుడే జర్మనీ యొక్క ఆర్థిక వ్యవస్థకి కష్టాలు ప్రారంభమయ్యాయి. జర్మనీ తన ఎనర్జీ అవసరాల కోసం మిగిలిన ప్రపంచ దేశాల నుండి ఆయిల్ని దిగుమతి చేసుకుంటున్నప్పటికీ అది ఏమాత్రము సరిపోవట్లేదు. ప్లస్ అది చాలా కాస్ట్లీగా కూడా మారిపోయింది. సో దీంతో జర్మనీలో ఉన్నటువంటి కంపెనీలు తమ కాస్ట్ కటింగ్స్లో భాగంగా తమ ఎంప్లాయీస్ని తీసివేయటము లేదా కొన్ని ప్లాంట్స్ని మూసివేయటం జరుగుతుంది. సో ఇలాంటి వాటి వల్ల అక్కడ నిరుద్యోగం కూడా పెరిగిపోయింది. అయితే ఇదే సమయంలో సొంతంగా ఎనర్జీ నిల్వలను చేసుకోవడంలో, సొంతంగా ఎనర్జీని తయారు చేసుకోవడంలో కూడా జర్మనీ దేశం అనేటువంటిది ఫెయిల్ అయ్యింది. ఇదే విషయంలో భారతదేశం కనుక తీసుకున్న నిర్ణయాన్ని మనం గమనిస్తే మిగతా ప్రపంచం ఎంత ఒత్తిడి చేసినప్పటికీ భారతదేశం తన విధానానికి కట్టుబడి ఉంది. రష్యా నుంచి మనం ఇంతకు ముందు కూడా ఆయిల్ని కొంటున్నాము. అట్లాగే ఈ యుద్ధ సమయంలో కూడా భారతదేశం రష్యా నుండి ఆయిల్ కొన్నది. మిగిలిన ప్రపంచ దేశాలు ఒత్తిడి చేసినప్పటికీ జయశంకర్ గారు భారతదేశ విదేశాంగ విధానాన్ని గట్టిగా చెప్పడంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యారు. అంతేకాదు రష్యా కూడా భారతదేశానికి చౌకగా ఆయిల్ని సప్లై చేయడానికి ఈ టైంలో ఉపయోగపడింది. అలాగే భారతదేశం నిజమైన మిత్రుడని రష్యా యొక్క భారతదేశం యొక్క బంధం ఇదే టైంలో బలోపేతమైంది. In terms of our oil purchases, we don't send people out there saying go buy Russian oil. We send people out there saying go buy oil. Now, you buy the best oil you can in the market. Buying Russian gas is not funding the war. I mean, why is it's only Indian money and oil coming to India which funds, but it's not gas coming to Europe which funds? I mean, look, somewhere, I mean, let's be a little even-handed out here. జర్మనీ తన ఆయిల్ అవసరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడింది. కానీ రష్యాపై శాంక్షన్స్ విధించి తన గొయ్యి తానే తవ్వుకున్నట్లయింది. అయితే ఇక్కడ జర్మనీ చేసిన తప్పు ఏంటంటే రష్యాపై అంతగా ఆధారపడటం మరియు సొంతంగా రెన్యూవబుల్ ఎనర్జీస్ని, న్యాచురల్ గ్యాస్ని వీటిని తయారు చేసుకోలేకపోవడం. యుక్రెయిన్ వార్ వలన వాళ్ళపైన శాంక్షన్ విధించడం ఇవన్నీ కూడా జర్మనీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి ప్రతికూలంగా మారాయి. అలాగే జర్మనీలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కూడా జర్మనీ యొక్క ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ ఆయన గవర్నమెంట్ రీసెంట్గా కూలిపోయింది. ఎందుకంటే ఇది ఒక కొయిలేషన్ గవర్నమెంట్, 3 పార్టీలతోటి ఏర్పడి
ఈ గవర్నమెంట్ నడుస్తూ ఉంది. సో అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ని ఈ ఛాన్సలర్ తొలగించడంతో వాళ్ళు తమ మద్దతుని ఉపసంహరించుకున్నారు. దీంతో అక్కడ గవర్నమెంట్ పడిపోయింది. సో నెక్స్ట్ ఫిబ్రవరి 2025లో జర్మనీలో తిరిగి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఎంత స్టేబుల్గా ఉన్నప్పటికీ చివరికి ఒక చిన్న పొరపాట్లు కూడా ఆర్థిక వ్యవస్థకి ఏ విధంగా నష్టం చేకూరుస్తాయో జర్మనీయే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. కానీ ఈ యొక్క క్రైసిస్ నుంచి జర్మనీ పుంజుకునే శక్తి జర్మనీకి ఖచ్చితంగా ఉంటుంది. త్వరలోనే జర్మనీ నుంచి ఆ యొక్క ఫారెన్ పాలసీ మరింత దృఢంగా మారి జర్మనీ ఎకానమీ తిరిగి అభివృద్ధి బాటలో పయనిస్తుందని చెప్పేసి మనం ఆశించవచ్చు.